హైదరాబాద్ లో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సహాయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో బయటపడింది. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుంది. కోనసీమ జిల్లా పేరవల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఎం అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. 100% అదే గ్యాంగ్ అన్న ఇడు बोला कि मुझे रावड़ी में बोला अल्लाह दिल से गोल्ड की लंदी ప్లానింగ్ చేస్తుండే తమిళ యజమానురాలి బంగారు నగలపై అంజుబాబు కన్నుపడింది. సుజాత ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగలించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24న సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. दिल से गोल्ड की लंदी ప్లానింగ్ చేస్తుండే తమిళ సుజాత ఇంట్లో అద్దెకు ఉండే అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తమదైన స్టైల్లో ఇంట్రాగేట్ చేయడంతో బంగారం కోసం సుజాతను హత్య చేసి తన స్నేహితులు యువరాజు, దుర్గారావుల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశారని అంజిబాబు నేరం అంగీకరించాడు. దీంతో హత్యకు పాల్పడిన అంజిబాబుతో పాటు సహకరించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.